ఏంటి ఆ కలర్ వైర్లు పెట్టి ఏం చేస్తావని అనుకుంటున్నారా? ఏం లేదండి బుట్టాలొత్తున్నాను. యాక్చువల్లీ నేను చూపిస్తున్న పార్ట్ వచ్చి అడుగు భాగమంట. ఇది వేయడానికి నేను 2, 3 టైమ్స్ ట్రై చేశాను. బట్ నాకు సరిగ్గా రాలేదు. మా అత్తయ్య అయితే వేసిచ్చారనమాట. దాని తర్వాత పై స్టెప్ అయితే నేను వేయగలను ఈజీగా. మా అత్త ఇంకా నాకన్నా చాలా బాగా వేస్తారు. ఇంకా టైట్‌గా లాగి మంచి ఫిట్‌గా ఏస్తారనమాట. నేను నేర్చుకోవడానికి ఒక 3 మంత్స్ అయితే నాకు టైం పట్టింది. వేయడం అయితే ఈజీయే. బట్ ఆ కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది గదా! కన్‌ఫ్యూజన్ లేకుండా కరెక్ట్‌గా వేస్తేనే మనకి స్టెప్ బై స్టెప్ కంటిన్యూగా బాగా వస్తుందనమాట. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నా చేతిలో ఉన్నదొచ్చి రన్నింగ్ వైర్. దాన్ని సెపరేట్ పెట్టేసుకోవాలి. అది కాకుండా మనం మెజర్‌మెంట్స్‌గా వైర్స్ తీసుకుంటాం కదా! 2 కలర్స్‌లో అవైతే కట్ చేసి ఒకదానితో ఒకటి జాయిన్ చేసుకోవాలనమాట. అది చేయడమే కొంచెం కష్టము. మనం వేసే అడుగు భాగం అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటది బిగినర్స్‌కి. బట్ వేస్తూ ఉన్నారంటే వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. నేను కూడా మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా అత్తయ్య అడుగు భాగం వేసిచ్చిన తర్వాత మిగతా పార్ట్ నేనే వేస్తాను అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ఓకే. పర్వాలేదు బాగానే వచ్చింది. అక్కడ యెల్లో కలర్ వైర్ ఉంది కదా! ఆ లైన్ నుంచి పైన ఆ 4 లైన్స్ అయితే నేనే వేశాననమాట. బాగానే వచ్చింది. మా అత్తయ్యకి చూపిచ్చాను. ఎలా వచ్చింది అని అడిగితే బాగానే ఉంది. అట్లే కంటిన్యూగా వెయ్యి ఏదైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పారు. సో, ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్‌మెంట్స్ కావాలంటే నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను. నేనైతే 2 కలర్ కాంబినేషన్‌లో వేస్తున్నాను. ఇదైతే ఆరెంజు కాదు, అలా అని రెడ్ కాదు. కొంచెం కనకాంబరం కలర్ వస్తుందనమాట. ఇది మార్కెట్‌కి గానీ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్ టైమ్స్‌లో మనకు కవర్స్ గానీ అవైలబుల్‌లో ఉండదు. ఇలా బుట్ట కట్టేసామంటే ఇది మార్కెట్‌కి అని చెప్పి సెపరేట్ అలాగే ఉంటుంది. మీకు గానీ ఈ బుట్ట సైజ్ మెజర్‌మెంట్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా కామెంట్ బాక్స్‌లో ఇస్తాననమాట. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో, మీలో ఎంతమందికి ఈజీగా అల్లడం వచ్చో నాకు కామెంట్ కూడా చేయండి. నాకైతే ఇది వేస్తుంటే చాలా బాగా అనిపిచ్చింది. అన్ని టైంలో వేయను. బట్ నాకు ఖాళీ టైం దొరికినప్పుడే మాత్రం వేస్తుంటాను. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని ఒకసారి వాచ్ చేయండి.